ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ తాగుబోతు వ్యక్తికి కేరళకు చెందిన ఓ కన్న తల్లి బడిత పూజ చేసింది. తన చేతికి పని చెప్పింది. తన కూతుర్ని ఏడిపించినందుకు గాను ఆ తాగుబోతు వ్యక్తి ముక్కుపై బలంగా రక్తం వచ్చేలా కొట్టింది. వివరాల్లోకి వెళ్తే కేరళలోని నెల్లిముక్కల్ జంక్షన్ ప్రాంతానికి చెందిన రాధాకృష్ణ పిల్లే అనే వ్యక్తి మద్యం సేవించి మత్తులో తూలుతూ ఉన్నాడు. ఇంతలో అటుగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ అమ్మాయిని తాకరాని చోట తాకాడు. ఏం చేస్తున్నావు అని గట్టిగా ఆ వ్యక్తిని అడిగిన పాపానికి ఆ అమ్మాయిపై తిట్ల దండకం మొదలెట్టాడు ఆ తాగుబోతి వ్యక్తి. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి వెంటనే తన తల్లికి కాల్ చేసింది. వెంటనే స్పాట్ కి చేరుకున్న తల్లి నా కూతురితో ఎందుకు అసభ్యకరంగా ప్రవర్తించావంటూ అడిగింది. మళ్లీ కోపంతో ఊగిపోయిన ఆ తాగుబోతు మహిళపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ ఆత్మరక్షణ కోసం అతని మొహంపై ఒక గుద్దు గుద్దింది. అంతే, ఆ తాగుబోతు వ్యక్తి ముక్కు నుంచి రక్తం ధారాళంగా కారింది. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తికి ముక్కు నుంచి విపరీతంగా రక్తం కారుతుండడంతో హుటాహుటిన అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ తాగుబోతు వ్యక్తిపై పోస్కో చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. త్వరలో కోర్టుకి హాజరుపరచనున్నారు. అలాగే ఆ మహిళపై కూడా ఐపీసీ సెక్షన్ 325 కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. రక్తం వచ్చేలా దాడి చేసినందుకు గాను ఆ మహిళపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.